భారతదేశ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయం చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. తమిళనాడు వాళ్ళకి భాషాభిమానం, ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉంటుంది. హిందీ జాతీయ భాషకి వ్యతిరేకంగా తమిళనాడులో చాలా ఉద్యమాలు జరిగాయండి. జాతీయ పార్టీలకు తమిళనాడులో స్కోప్ లేదండి. కాంగ్రెస్ పార్టీ కామరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోని కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో కనుమరుగైపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తు పెట్టుకుందండి. అదే విధంగా మరొక జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకొని రాబోయే ఎలక్షన్ లో విజయం సాధించేందుకు వ్యూహ రచన చేస్తోందండి. ఈ మధ్య కాలంలో టీవీకే పార్టీ పెట్టాడు విజయ్ పార్టీకి విపరీతమైన మైలేజ్ వస్తుందండి. అందుకు గల కారణాలు ఒకసారి మనం విశ్లేషణ చేస్తే, విజయ్ నటించిన జననాయకన్ అనే సినిమాకు సెన్సార్ వాళ్ళు అనుమతి ఇవ్వలేదండి. కారణం, కొన్ని విద్వేషక రెచ్చగొట్టేటువంటి అంశాలు అందులో ఉన్నాయని చెప్పేసి సెన్సార్ వాళ్ళు అడ్డు చెప్పారండి. అదే విధంగా తమిళనాడులో సెప్టెంబర్లో టీవీకే పార్టీ అధినేత కరూర్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టాడండి. కానీ అనుకోకుండా 41 మంది మృతి చెందారు. ప్రస్తుతం దానిపైన ఇంట్రాగేషన్ జరుగుతుంది. మొన్న సిబిఐ దగ్గరికి వెళ్ళాడండి విజయ్. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది విజయ్ పైన కరూర్ సంఘటన గురించి. టీవీకే పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం ఏమిటంటే, అన్నా డిఎంకే బీజేపీ టీవీకే పార్టీ పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి ఢిల్లీ పెద్దలు విజయ్ పైన ఒత్తిడి చేశారని, విజయ్ సుముఖంగా లేకపోవటం వల్లనే అటు తన సినిమాకి సెన్సార్ పరంగా అభ్యంతరం చెప్పడం, సిబిఐ పరంగా అటాక్ చేస్తున్నారని టీవీకే పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుందండి. టీవీకే పార్టీ ఆరోపణలు కూడా తమిళనాడు వాళ్ళు నమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళం వాళ్ళకి ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉంటుంది. కేంద్ర పెత్తనాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరండి. విజయ్ గనక తమిళనాడు పైన కేంద్ర పెత్తనం ఏమిటి అనే సెంటిమెంట్ గనక రగిలించినట్టయితే విపరీతమైన మైలేజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలను కనుక పరిశీలిస్తే కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, అప్పట్లో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం వల్లే వాళ్ళకి విపరీతంగా మైలేజ్ వచ్చింది. తమిళ ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారండి. జగన్మోహన్ రెడ్డి కూడా మనం తీసుకున్నట్టయితే అరెస్ట్ కావటం వల్ల సింపతి పెరిగి ఆయన ఇమేజ్ ఆకాశాన్ని అంటిందండి. అదే విధంగా మనం విజయ్ రాజకీయాలు కనుక మనం తీసుకున్నట్టయితే కేంద్రం కక్ష సాధింపు చర్యలని చెప్పేసి తమిళం పైన పెత్తనమని విజయ్ గనుక జనాల్లోకి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా విజయ్ తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది.